ఓకే. సో, ఇవాళ టాపిక్ ఏందంటే ఒక ఎర్రర్ డేటాబేస్‌లో ఒక ఎర్రర్ అది ఎందుకొస్తుంది? ఏంటి? దేనివల్ల అనేది చెప్తాను. సో, డెల్టా ట్రాన్సాక్షన్ లాగ్ ఫెయిల్, ఇంటిగ్రిటీ చెక్స్ ఫెయిల్ అని చెప్పి ఎర్రర్ వస్తుంది. ఆహ్, ఇది ఎందుకొస్తుందంటే మనము ఏందంటే మాన్యువల్‌గా కాపీ గానీ, రిమూవ్ గానీ ఫైల్స్‌ని చేసినప్పుడు అది ఏందంటే ఎగ్జాంపుల్ డీబీ యూటిలిటీస్ డాట్ ఎఫ్ఎస్ డాట్ కాపీ అది మాన్యువల్‌గా మనం చేస్తాం. అలా అది డేటా ఫైల్‌ని ఒక్కటే డిలీట్ చేస్తుంది. ట్రాన్సాక్షన్ లాగ్‌ని డిలీట్ చేయదు. సో, మళ్ళీ నెక్స్ట్ రన్ చేసినప్పుడు మిస్ మ్యాచ్ అని చెప్పి ఇంటిగ్రిటీ చెక్స్ అని చెప్పి చూపిస్తుంది. సో, అంటే మామూలుగా డెల్టా టేబుల్‌ని డెల్టా ఏపీఐస్ ద్వారానే మనము మోడిఫై చేయాలి. డెల్టా ఏపీఐ అంటే యాక్చువల్‌గా డెల్టా టేబుల్ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో డేటా అనేది యాక్చువల్‌గా రిసైడ్ అయి ఉంటుంది డేటా ఫైల్‌లో. అది కాకుండా డెల్టా లాగ్ గూడా ఉంటుంది. సో, ఇవి 2 మోడిఫై చేసేలాగే మనం చేయాలి. అలా కాకుండా ఇప్పుడు ఏడీఎఫ్ ద్వారా రన్ చేసిన డెల్టా ఫైల్స్ అనేది ఆహ్, మనము రైట్ చేయలేము. ఇదే ఇష్యూ వస్తుంది. డేటా ఫైల్‌ని ఒకటే రైట్ చేస్తుంది. సో, అందుకే ఎప్పుడు మీరు చూస్తే డేటాబ్రిక్స్ ద్వారానే మనము ఆహ్, ఇవి డెల్టా ఫైల్స్, డెల్టా టేబుల్స్ అనేవి లోడ్ చేస్తూ ఉంటాం. థాంక్ యూ.